హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా చక్కర్లు కొడుతుంది. అదేంటి అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది అని. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF ఏప్రిల్ 2026 నివేదిక ప్రకారం ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారతదేశం బ్రిటన్ మరియు జపాన్ కంటే వెనుకబడి 6వ స్థానానికి పడిపోయింది అని చాలామంది ఆందోళన చెందుతున్నారు. మోదీ ప్రభుత్వ విధానాలు విఫలమయ్యాయని, దేశం ఆర్థికంగా వెనుకబడుతోందని రకరకాల ఊహాగానాలు పుట్టుకొస్తున్నాయి. కానీ ఇందులో నిజమెంత? నిజంగానే మన ఆర్థిక వ్యవస్థ బలహీనపడిందా, లేక దీని వెనక మనం అర్థం చేసుకోవాల్సిన ఎకనామిక్స్ మరియు స్టాటిస్టిక్స్ మాయాజాలం ఏమైనా ఉందా? ఈరోజు మనం ఈ సందేహాలన్నింటికీ ఆధారాలతో సహా చాలా స్పష్టంగా విశ్లేషిద్దాం. ఈ వీడియో చూశాక మీకు ఈ విషయంపై స్పష్టమైన అవగాహన వస్తుంది. కావున వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏప్రిల్ 2026 వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ నివేదిక ప్రకారం నెంబర్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికా $32.38 ట్రిలియన్ మొదటి స్థానంలో ఉంది. చైనా $20.85 ట్రిలియన్ రెండవ స్థానంలో, జర్మనీ $5.45 ట్రిలియన్ మూడవ స్థానంలో ఉన్నాయి. ఇక జపాన్ $4.38 ట్రిలియన్ నాలుగవ స్థానంలో ఉండగా, UK $5.26 ట్రిలియన్ ఐదవ స్థానంలో ఉంది. అయితే లేటెస్ట్ IMF నివేదిక ప్రకారం మన దేశం $4.15 ట్రిలియన్ నామినల్ జీడీపీతో 6వ స్థానానికి పడిపోయింది. అయితే 2024లో యూకేని దాటేసి 5వ స్థానానికి వెళ్లిన మనం ఇప్పుడు మళ్లీ 6వ స్థానానికి ఎందుకు పడిపోయాం? ఇక్కడే మనం రెండు ముఖ్యమైన విషయాలు అర్థం చేసుకోవాలి. మొదటిది రూపాయి విలువ పడిపోవడం, అంటే కరెన్సీ డెప్రిసియేషన్. రెండవది బేస్ ఇయర్ రివిజన్. ఈ రెండు కారణాల వల్లే మన ర్యాంక్ పడిపోయింది తప్ప మన దేశంలో ఉత్పత్తి ఆగిపోయి మన ఆర్థిక వ్యవస్థ వీక్ అవుతోందని కాదు. జీడీపీ అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తువులు మరియు సేవల మొత్తం విలువ. కానీ IMF లాంటి అంతర్జాతీయ సంస్థలు ప్రపంచ దేశాల ర్యాంకులిచ్చేటప్పుడు అన్ని దేశాల కరెన్సీలను అమెరికన్ డాలర్లలోకి మార్చి లెక్కిస్తాయి. దీన్నే నామినల్ జీడీపీ అంటారు. అయితే గత ఏడాది మన రూపాయి విలువ డాలర్తో పోలిస్తే భారీగా క్షీణించింది. 2024లో ఒక డాలర్ విలువ దాదాపు 84.6 రూపాయలు ఉంటే అది కాస్త 2025-26 నాటికి 88.5 మరియు 93-95 రూపాయల స్థాయికి పడిపోయింది. అంటే రూపాయి దాదాపు 11% మేర బలహీనపడింది. మీకొక చిన్న ఉదాహరణతో చెబుతాను వినండి. మన దేశంలో 100 రూపాయల విలువైన వస్తువులు తయారయ్యాయి అనుకుందాం. అయితే డాలర్ ధర 50 రూపాయలు ఉన్నప్పుడు మన జీడీపీ $2 అవుతుంది. అదే డాలర్ ధర 100 రూపాయలకు పెరిగితే, అంటే రూపాయి విలువ పడిపోతే, మన ఉత్పత్తి అదే 100 రూపాయలు ఉన్నప్పటికీ డాలర్లలో లెక్కించేసరికి మన జీడీపీ $1 మాత్రమే అవుతుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా నామినల్ జీడీపీని ఎలా లెక్కిస్తారో. కావున ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే దేశంలో పరిశ్రమలు మూతపడలేదు, వ్యవసాయం ఆగిపోలేదు. మన ఉత్పత్తి రూపాయల్లో 9% పెరిగింది. కానీ అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో పోల్చి చూసేసరికి ఆ సంఖ్య చిన్నగా కనిపిస్తోంది. అంటే ట్రాన్స్లేషన్ లాస్. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ యుద్ధ వాతావరణం వల్ల ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, ఈ పరిస్థితిలో విదేశీ పెట్టుబడిదారులు తమ డబ్బును వెనక్కి తీసుకోవడం వల్లే మన రూపాయి విలువ తగ్గింది. మరోవైపు యూకే కరెన్సీ పౌండ్ డాలర్తో పోలిస్తే స్థిరంగా ఉండడం వల్ల వాళ్లు నామినల్ ర్యాంకింగ్స్లో ముందుకు వెళ్లారు. అయితే ర్యాంక్ పడిపోవడానికి రెండవ మరియు ముఖ్యమైన కారణం మన దేశపు గణాంకాల శాఖ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ జీడీపీని లెక్కించే బేస్ ఇయర్ను మార్చడం. ఇంతకుముందు మన దేశంలో 2011-12 సంవత్సరాన్ని ఆధారంగా చేసుకుని జీడీపీ లెక్కించేవారు. కానీ 10 ఏళ్లలో మన ఆర్థిక వ్యవస్థ ఎంతో మారిపోయింది. ఆన్లైన్ పేమెంట్స్, ముఖ్యంగా UPI, స్విగ్గీ, జొమాటో, ఓలా లాంటి గిగ్ ఎకానమీ, GST లాంటివి కొత్తగా వచ్చాయి. పాత పద్ధతిలో లెక్కలు వేయడం వల్ల సరైన సమాచారం రావడం లేదని, పరోక్షంగా లెక్కలు వేస్తున్నారని, ముఖ్యంగా అసంఘటిత రంగాన్ని అంటే ఇన్ఫార్మల్ సెక్టార్ను సరిగ్గా లెక్కించడం లేదని IMF లాంటి సంస్థలు మన డేటాకు C గ్రేడ్ ఇచ్చాయి. అందుకే
ప్రభుత్వం ఇప్పుడు ఫిబ్రవరి 2026లో పాత 2011-12 బేస్ ఇయర్ను తీసేసి కొత్తగా 2022-23 బేస్ ఇయర్ను ప్రవేశపెట్టింది. పాత పద్ధతిలో పెద్ద కంపెనీల లాభాలను చూసి చిన్న వ్యాపారుల లాభాలను కూడా అలాగే అంచనా వేసేవారు. అయితే కొత్త పద్ధతిలో ASUSE అంటే యాన్యువల్ సర్వే ఆఫ్ అన్ఇన్కార్పొరేటెడ్ ఎంటర్ప్రైజెస్ మరియు PLFS అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే లాంటి పకడ్బందీ సర్వేల ద్వారా ఖచ్చితమైన డేటాను తీసుకున్నారు. దీనివల్ల ఏమైందంటే మన దేశపు అసలైన వాస్తవ పరిస్థితి బయటపడింది. పాత పద్ధతిలో మన నామినల్ జీడీపీ 35,57 కోట్ల రూపాయలుగా ఉంటే కొత్త పద్ధతిలో అది 345.5 లక్షల కోట్ల రూపాయలకు సర్దుబాటు అయింది. అంటే దాదాపు 12 లక్షల కోట్ల రూపాయల విలువైన ఒక పాత భ్రమ అనేది తొలగిపోయి ఒక ఖచ్చితమైన నంబర్ బయటకొచ్చింది. సో ఈ రివిజన్ వల్ల నామినల్ జీడీపీ నంబర్ 3.3% నుండి 4% మేర తగ్గింది. కావున ఈ రెండు కారణాల వల్లే మన ర్యాంక్ యూకే కంటే కిందకు వచ్చింది తప్ప మన దేశంలో వ్యాపారాలు పడిపోయి కాదు. ఇక కొద్దిసేపు ఈ డాలర్ రేట్లు పక్కన పెడితే మన దేశం లోపల నిజంగా ఎంత వృద్ధి సాధించాం అనేది చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. కొత్త బేస్ ఇయర్ లెక్కల ప్రకారం మన వాస్తవ వృద్ధి రేటు అంటే రియల్ జీడీపీ 7.6% నుండి 7.6%కి పెరిగింది. IMF మరియు భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రపంచ దేశాల వృద్ధి రేట్లు ఇలా ఉన్నాయి. జపాన్ వృద్ధి రేటు కేవలం 0.6% మాత్రమే, యూకే వృద్ధి రేటు 1.3%, అమెరికా వృద్ధి రేటు 2.1%. కానీ భారతదేశం రియల్ జీడీపీ 7.6% ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ మరియు IMF ఏప్రిల్ అంచనాల ప్రకారం భవిష్యత్తులో కూడా 6.5% వృద్ధి రేటు నమోదు చేసే అవకాశముంది. అంటే ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ ఇప్పటికీ భారతదేశమే. మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన PLI స్కీమ్ కింద దాదాపు 1.91 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇప్పటికే 2.16 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఎలక్ట్రానిక్స్, ముఖ్యంగా మొబైల్ ఫోన్లు, మందులు, టెలికాం రంగాలలో భారీగా ఎగుమతులు జరుగుతున్నాయి. దీని ద్వారా 14 లక్షల మందికి పైగా ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. 2000 సంవత్సరం నుండి ఇప్పటి వరకు $1.14 ట్రిలియన్ విదేశీ పెట్టుబడులు FDI భారతదేశానికి వచ్చాయి. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఏకంగా 146% ఉత్పత్తి పెరిగింది. సో దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది మన ఆర్థిక వ్యవస్థ నిజంగా బలహీనపడిందా లేదా అని. అయితే ఆర్థిక వ్యవస్థల పరిమాణాన్ని కేవలం డాలర్లతో కాకుండా అక్కడ దొరికే వస్తువుల ధరలను బట్టి అంటే జీవన వ్యయాన్ని లెక్కించే విధానాన్ని పర్చేసింగ్ పవర్ ప్యారిటీ PPP అంటారు. సింపుల్గా చెప్పాలంటే అమెరికాలో ఒక కటింగ్ చేయించుకోవడానికి $20 అంటే ఇండియన్ రూపాయల్లో 1600 రూపాయలు అవుతే ఇండియాలో అదే కటింగ్కి $100 అవుతుంది. ఈ PPP విధానంలో గనక ప్రపంచ దేశాల ర్యాంకులు చూస్తే చైనా $44.30 ట్రిలియన్, అమెరికా $32.38 ట్రిలియన్, భారతదేశం $18.90 ట్రిలియన్. నమ్మశక్యంగా లేదు కదూ? అవును, వాస్తవ కొనుగోలు శక్తి పరంగా ఇండియా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. జపాన్ $7.26 ట్రిలియన్, జర్మనీ $6.44 ట్రిలియన్, యూకే అన్నీ మనకంటే చాలా వెనుకబడి ఉన్నాయి. కాబట్టి డాలర్ లెక్కల్లో కింద పడిన వాస్తవ కొనుగోలు శక్తిలో మనం ఎప్పుడో వారిని దాటేశాం. అయితే ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన ఒక చేదు నిజం కూడా ఉంది. మన దేశంలో నిరుద్యోగ రేటు ఇంకా 5.1%గా ఉంది. జపాన్తో పోలిస్తే మన తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉంది. మన జనాభా ఎక్కువ కాబట్టి సగటు మనిషికి వచ్చే ఆదాయం ఇంకా పెరగాల్సి ఉంది. ఫ్రెండ్స్, ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితి అనేది ఒక మ్యారథాన్ పరుగు పందెం లాంటిది. ఈరోజు డాలర్ రేటు మనకు ప్రతికూలంగా ఉండవచ్చు, పాత లెక్కల తప్పులను సరిదిద్దుకోవడం వల్ల మన నంబర్ కొంచెం తగ్గవచ్చు. కానీ మన పునాదులు బలంగా ఉన్నాయి. IMF అంచనాల ప్రకారం మన గ్రోత్ రేటు 6.5% కారణంగా 2027 నాటికి మనం మళ్లీ యూకేని దాటి 4వ స్థానానికి వెళ్తాం. 2028 నాటికి జపాన్ని దాటి అధికారికంగా 3వ స్థానానికి చేరుకోవడం ఖాయం. 2031 నాటికి మన ఆర్థిక వ్యవస్థ $6.79 ట్రిలియన్ చేరుకుంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వాస్తవిక విద్యా సంబంధిత ఆర్థిక విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
మరో అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.